So hello guys and welcome back to our YouTube channel Telugu Kings YT. Sorry guys, ఒక 5-6 days అయితే లేట్ అయిపోయింది. ఎందుకంటే అసలు యాక్చువల్గా 2 వీడియోస్ అయితే రికార్డ్ చేశాము, కానీ దాంట్లో ఒక వీడియో అయితే డిలీట్ అయిపోయింది బై మిస్టేక్గా. ఇంకో వీడియోను అయితే టూ లాంగ్ అని చెప్పేసి అప్లోడ్ కాలేదు. లేదంటే ముందే మీకు ఇంకో 2 వీడియోస్ వచ్చేస్తుండే. అది ఒకటేసారి బై మిస్టేక్గా ఒక వీడియో ఏమో డిలీట్ అయిపోయింది, ఇంకో వీడియోనేమో టూ లాంగ్ అని చెప్పేసి అప్లోడ్ కాలేదు, లేదంటే ముందే వచ్చేస్తుండే. సో ఈరోజు అయితే నేను ఒక్కడనే ఆడబోతున్నా. మన చెర్రీ బాయ్ కూడా రాలేడు, ఇంకా వస్తాడేమో తర్వాత. ఇక్కడ చూసుకోవచ్చు, మన చెర్రీ బాయ్ నేను కలిసి అయితే ఇన్ని రోజులు వీడియో రాకపోవడానికి కారణం కూడా ఇదే ఒక రీజన్. ఏంటంటే ఇలా మేము ర్యాంక్ పుష్ చేసాము మొత్తము. నేను చూసుకోవచ్చు, నేను హీరోయిక్లో ఉన్నా, చెర్రీ బాయ్ కూడా హీరోయిక్లో ఉన్నాను. నేను చూపిస్తాను మీకు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత. చెర్రీ బాయ్ నేను హీరోయిక్లో ఉన్నామని. నేను హీరోయిక్ 2 స్టార్లో ఉన్నా, చెర్రీ బాయ్ హీరోయిక్ 16 స్టార్లో ఉన్నారు. ఇక్కడైతే నేనైతే వాళ్ళ బేస్కి వచ్చేసా. మన బాయ్ అయితే అక్కడ నాక్ అయ్యాడు. ఇక్కడైతే వాళ్ళ బేస్కి వచ్చా, అయినా కానీ ఎన్ని కనిపించట్లే. ఇక్కడైతే నేను ఒకరిని నాక్ చేసా. ఆల్మోస్ట్ అవుట్ గైస్, నేను ఆల్మోస్ట్ అవుట్ అంతే. ఒక్క బుల్లెట్ గాయస్, వీడికి ఒక్క బుల్లెట్. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయితే ఇంకా బ్యాక్ సైడ్. షిట్ గాయస్, ఫస్ట్ రౌండ్ అయితే మనం ఓడిపోయాం. 1 రౌండ్ అయితే అయిపోయింది, మనమైతే ఫస్ట్ రౌండే ఓడిపోయాం. ఇప్పుడైతే మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది సార్, స్టార్ట్ చేద్దామంటారా. సో ఇక్కడైతే నేనైతే మ్యాక్స్ 7 తీసుకున్నాను. మ్యాక్స్ 7 అయితే నేనైతే తీసుకున్నా. నాకు మ్యాక్స్ 7 చాలా ఇష్టం గాయస్, షార్ట్ గన్ కాబట్టి. నేను అసలు క్యారెక్టర్ మార్చుకోవడం మర్చిపోయా గైస్. క్యారెక్టర్ అనవసరంగా మార్చుకోలేదు. నేను ర్యాంక్ పుష్ చేసేసాం కాబట్టి బీఆర్ ర్యాంక్ పుష్ చేస్తున్న టైంలో నేను డిమిట్రీ పెట్టుకున్నా, సపోర్టింగ్గా ఉంటుందని. కానీ ఇప్పుడు సిఎస్ ఆడుతున్నాను మర్చిపోయి ఇంకా డిమిట్రీలోనే ఉంచుకున్నా. అక్కడైతే మన బ్రోస్ అయితే కొట్టుకుంటున్నారు, అర్థం కావట్లేదు అసలు. ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ అవుట్. మన బ్రో అయితే ఒకరిని నాక్ చేసేసాడు. నేనైతే మెడికిట్ వేసుకొని మన బ్రోకి రివైవ్ ఇస్తా ముందు వెళ్ళి. ఇక్కడ ఫుల్ కిల్ చేద్దాం గైస్, మళ్ళీ వచ్చి రివైవ్ ఇస్తే అదో ప్రాబ్లం అవుతుంది. ఫుల్ కిల్ చేయాలి. ఫుల్ కిల్ అయిపోయింది. అక్కడ ఉన్నారు గైస్, అన్ని మ్యాప్లో కనిపించిందా మీకు? షెట్, మన సాహిల్ బ్రో రివైవ్ ఇస్తాడు అనుకుంటే రివైవ్ ఇవ్వలేదు. ఇంకా మన సాహిల్ బ్రోయే రివైవ్లో పడ్డాడు. ఇక్కడైతే నేనైతే కొట్టేసా వెనకాలకి నువ్వు వచ్చి. సాహిల్ బ్రో, నేను ఫస్ట్ మన బ్రోకి రివైవ్ ఇద్దామని అనుకున్నా అక్కడ ఇంకో బ్రో నాక్ అయినప్పుడు. కానీ మన సాహిల్ బ్రో అద్దెకి వెళ్ళినాడు కాబట్టి ఆ బ్రో రివైవ్ ఇస్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఆ బ్రో ఏమో రివైవ్ ఇవ్వకుండా అద్దెకి వెళ్ళిపోయాడు. సో ఏం పర్లేదు, మనమైతే ఒక రౌండ్ గెలిచాం, వాళ్ళైతే ఒక రౌండ్ గెలిచారు. సారీ గర్ల్స్, ఫస్ట్ టైం కదా, అంటే ఎక్కువ వీడియోస్ చేయలేదు కదా ఇలా చెప్పడానికి, అందుకే కొంచెం కంగారు టైప్ పడుతున్నాను అంతే. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మనం సోలోగానే ఆడుతున్నాం.
ఒకడు అయితే నాకు అయిపోయాడు గైస్. నాకు ఓ షెట్ గైస్, నేను ఆల్మోస్ట్ ఒకరిని నాక్ చేసి నాకే గైస్. నేను నాక్ చేసి ఆల్మోస్ట్ కూడా కాదు, నేను ఒకరిని నాక్ చేసి నాకే నాకు కూడా కాలేదు. సారీ నేను కింద పడిపోయా అసలు. ఇంకో కిల్ రావాలి గైస్. అక్కడ ఉంది నా కిల్. నేనైతే ఇక్కడ డిమిట్రీ వేసుకున్నా. మన బ్రో అయితే కొట్టేశాడు. మన బ్రో ఏ కంగారు లేకుండా. నేను ముందు హెల్త్ ఎక్కించుకున్నాక వెళ్తా గైస్. ఆల్మోస్ట్ అవుట్ గాయస్, ఆల్మోస్ట్ అవుట్. నేనైతే కిందికి పడిపోతున్నా ఎందుకంటే మన బ్రో రివైవ్ ఇస్తాడని అనుకుంటున్నా. ఇక్కడైతే నేను కిందికి వచ్చేసా. సాహిల్ బ్రో రివైవ్. ఇక్కడైతే మన బ్రో మనకు రివైవ్ ఇచ్చేస్తున్నాడు. నాకైతే హెల్త్ లేదు గైస్, హెల్త్ మూయిను. అక్కడనే ఉన్నాడు గైస్. షెట్ గాయస్, అసలు వెళ్ళలేకపోయినా. గ్లూవాల్ వేయలేదు గాయస్. షెట్ 1v1 కొడతాడో చూద్దాం. నైస్, మన బ్రో అయితే ఆల్మోస్ట్ కొట్టేశాడు. ఇప్పుడు చూడాలి. 1v1 అవుతుంది. అవుట్ గైస్, ఆల్మోస్ట్ అవుట్ అయిపోయాడు గైస్. ఏస్ కొట్టాడు గైస్. నైస్ గైస్, చాలా బాగా ఆడాడు. ఐజీ డెజర్ట్ అంట. నేను అనవసరంగా రష్కి ఇప్పుడైతే 3rd రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం 1 రౌండ్, వాళ్ళు 2 రౌండ్ గెలిచారు. గట్టి ఫైటే ఇస్తున్నారు గైస్, గట్టి ఫైటే. ఇక్కడైతే నేను ఈ రేంజ్లో వెళ్దామని అనుకుంటున్నా. చూద్దాం. మన సాహిల్ బ్రో ఇటు నుంచి వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా ఇటు నుంచే వెళ్దామని అనుకుంటున్నా. ఇద్దరైతే అటు నుంచి వెళ్తున్నారు, మనం ఇద్దరం అయితే ఇటు నుంచి వెళ్దామని నేను అనుకున్నా. ఇక్కడ బ్రో నాక్ అయ్యాడంటే మేమిద్దరం కలిసే ఉండాలి గైస్, లేదంటే మళ్ళీ 3 ఉన్నారు, మళ్ళీ 3v2. నాకు పడ్డాయి గైస్, నాకు గట్టిగా పడ్డాయి. షిట్ గాయ్స్, చూసుకోలే గాయ్స్ పైన నుంచి వచ్చాడని. వాళ్ళే కొట్టేశారు గాయ్స్. 3 రౌండ్స్ కొట్టేశారు వాళ్ళు. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి గాయ్స్. చెప్పాలంటే 3 వీడియోస్ అసలు చెప్పాలంటే ఇప్పటిదాకే ఇంకో వీడియో రికార్డ్ చేశాను, కానీ అది కూడా రికార్డ్ చేసింది వీడియో చూద్దామంటే అది కూడా లేదు గాయ్స్. అదే వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. సో ఈ రౌండ్ అయితే మనం కంబ్యాక్ చెయ్యాలి. నేనైతే ఫాలో మీ అని పెట్టా, చూడాలి. ఇక్కడైతే మళ్ళీ సేమ్ నేను ఒకరిని మన టీం అసలు వచ్చి నెక్స్ట్ టైం అంతా గైస్ మనం వాళ్ళే గెలిచేసారు గైస్, ఇంకేం చేయలేం. సో సారీ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. లాస్ట్ వీడియో అసలు చెప్పాలంటే లాస్ట్ వీడియో గెలిచాము అసలు.
లాస్ట్ వీడియో నేను గెలిచాను, కానీ ఏంటో తెలియదు కానీ అసలు మొత్తం పోయింది. లాస్ట్ వీడియో అసలు రికార్డ్ చేశాను, గెలిచాను, ఆ వీడియో ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లే ఆ వీడియో అయితే ఇప్పుడు. సో అంతే గైస్, వీడియోకి అయితే అంతే. నేనైతే ఒక మ్యాచ్ అయితే ఓడిపోయా. ప్రొటెక్షన్ పాయింట్స్ ఉండడం వల్ల గెలిచా. ఉన్నాయి పాయింట్స్ ఏం పోలే. సో ఇక్కడ చూసుకోవచ్చు, నాకు సిఎస్లోనేమో హీరోయిక్ 2 స్టార్, ప్లాటినంలోనేమో బీఆర్లోనేమో ప్లాటినం 4. మన చెర్రీబాయ్ అకౌంట్ చూపిస్తా. చెర్రీబాయ్ కూడా హీరోయిక్ వెళ్ళిపోయాడు సిఎస్లో. ఇక్కడ చూసుకోవచ్చు చెర్రీబాయ్ క్లాసిక్ స్క్వాడ్ హీరోయిక్ 16 స్టార్. బ్యాటిల్ రాయల్ బీఆర్ ఏమో డైమండ్ 3, ఇక్కడ 3 టైమ్స్ వెళ్ళాడు. సిఎస్లోనేమో 6 టైమ్స్ వెళ్ళాడు. సో లైక్ ఒకటి కొట్టేద్దాం మన చెర్రీబాయేగా. ఇదైతే నా అకౌంట్ గైస్, లెవెల్ 64. నేను సిఎస్లోనేమో 7 టైమ్స్ హీరోయిక్ వెళ్ళా, 7 టైమ్స్ హీరోయిక్ వెళ్ళా, 5th టైం వచ్చేసి మాస్టర్కి వెళ్ళా. మాస్టర్ అసలు అనుకోకుండా వెళ్ళా గైస్. నేను అసలు ఫ్రీక్వెంట్గా ఆడేటోళ్ళం ఆ 5th సీజన్ అప్పుడైతే. నేను వెళ్ళా 5th టైం సీజన్ 28 అప్పుడైతే ఫ్రీక్వెంట్గా ఆడాము మొత్తం అన్ని గేమ్స్. అందుకే కొంచెం గట్టిగా ఆడితే ఇంకా అలా మాస్టర్కి వెళ్ళిపోయా. మా ఫ్రెండ్స్ వల్లే వెళ్ళా గైస్. నేను ఒక్కడిని ఉంటే అంత కొట్టేవాడిని ఏం కాదు, కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను వెళ్ళగలిగా. ఇక్కడైతే బీఆర్లో నేను ఒకటేసారి బీఆర్లో ఏమో సీజన్ 38 అప్పుడు వెళ్ళా. 38 అప్పుడు చూసుకోవచ్చు. బీఆర్ ఇప్పుడైతే నేను ప్లాటినం 4లో ఉన్నా. సిఎస్ ఏమో ప్లాటినం హీరోయిక్ 2 స్టార్. ఇది గైస్ నా అకౌంట్ అయితే. నేను అసలు నీరోని పెట్టుకోవడానికి అసలు పెద్ద తప్పు చేశాను గైస్, నీరోని పెట్టుకోకుండా. ఇదే గైస్ నీరు అంటే. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏముంటుందంటే దీంట్లో యూజ్ ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఒక ఎనిమిది దగ్గర నొక్కితే అది 8 దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డ్యామేజ్ ఇస్తూ ఉంటుంది. అలాగే గ్లూ వాల్స్ అవన్నీ ఏమి వేయడానికి రాదు అసలు. మొత్తం ఇట్లా అది చేసేస్తుంది, అది క్యాన్సిల్ చేసేస్తుంది. అలా చాలా యూజ్ ఉంటుంది నీరో అయితే. కొనుక్కోండి మీరు కూడా. ఇప్పుడు అంటే రియల్ మనీతో కాదు గైస్, ఫ్రీ ఫైర్ మనీతోనే. రియల్ మనీతో అయితే నేను ఎప్పుడు సజెస్ట్ చేయను కొనుక్కోండి అని. ఫ్రీ ఫైర్ మనీతోనే కొనుక్కోండి ఏమన్నా. రియల్ మనీ అయితే అస్సలు పెట్టొద్దు. గేమ్స్ అయినా ఎన్ని రోజులు ఆడతాం గైస్. ఇప్పుడు ఒక మ్యాక్సిమం ఒక 18 years వరకు ఆడతాం గైస్ FF. ఇంకా దాని తర్వాత కూడా ఆడతామా గైస్? మన లైఫ్ ఉంటుంది, అది ఉంటుంది కదా. సో అంతే గైస్, ఈ వీడియోకి అయితే దాన్ని చుట్టూ అనిపిస్తే వదిలేసేయండి లాస్ట్లో, మీ ఇష్టం. సో అంతే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చా అనుకుంటున్నా, మరీ ఎక్కువ కాదు, ఏదో అలా లైట్గా. సో అంతే గైస్, ఈ వీడియోకి అయితే అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో త్వరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.